5 రోజులు జరిగే ఈ యొక్క వార్షిక కుంభాభిషేకంలో వీటి పేర్లు. ప్రతి సంవత్సరం మనం దీన్ని ఆచరిస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరానికి శుభగలు రాగా పెరుగుతూ ఉన్నారమ్మా. ప్రతి సంవత్సరానికి పెరుగుతూ ఉన్నారు సంఖ్య. ఫస్ట్ 20 మందితో 30 మందితో ప్రారంభం చేసిన కాస్త ఇప్పుడు 100 మంది కూర్చోగలిగాం. ఇది మహద్భాగ్యం. ఇలాగే అన్ని పెంచుకోగలగాల. శుభగలు ఒకటి పెరిగితే మొదలుగా ఆర్థికం రాగాల, అమ్మవారికి ఆశ్రమించాలా, మనము పెరగాల. అటువంటి తత్వంతో మనం ఇక్కడ అందరము సంగీత భాగంతో అందరం కలిసి కూర్చొని చేస్తూ ఉన్నాం. ఇది మంగళకరము. ఎందుకయ్యా ఇది అంటే, ఒక గోవుల మంద 100 ఆవులు పోతూ ఉన్నాయంటే 100 ఆవులు అవసరం చేశామంటే వాటి నుంచి వచ్చే వదిలే గాలి వచ్చే వాసన ఆవులు వెళ్తున్నాయా అని మీకు అర్థమవుతుంది. ఆవులు గాలి మనమన్నా చెడు గాలి వదులుతాం, ఆక్సిజన్ తీసుకుంటాము, కార్బన్ డైఆక్సైడ్ మనం వదులుతాం. సరే, గోవులు అలా వదలదు, ఆక్సిజనే తీసుకుంటుంది, మళ్ళీ ఆక్సిజనే విడుస్తుంది. అదొక్కటే ఆ జంతువు. ఏ మంచి గాలి తీసుకొని మంచి గాలి విడిచేది ఒక్క గోవు మాత్రమే. ఆవు వెళ్తూ ఉన్నట్టే ఆ గాలి ఆవుడిన గాలి చాలక ఆ 100 చూస్తే పాపం కలిగిపోతుందన్న. నమస్కారం. ఇంతమంది సువాసన దగ్గర కూర్చొని కుంకుమార్చన చేస్తున్నారంటే ఇక్కడ ఎవరుంటారయ్యా అంటే సుస్థిరంగా అమ్మవారు 3 రూపాయలు చెప్పుకున్నాం. మహాకాళి, మహాలక్ష్మి, చూసుకోండి. ముగ్గురు సౌభాగ్య దేవతలు. మళ్ళీ అటువంటి శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదఖండే మేరోః దక్షిణ దిగ్భాగే మధ్యప్రదేశే శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి మారియమ్మ దేవాలయ పాదమూల ప్రీత్యర్థం అస్య దేవదేవోత్తమి దేవత అకార ఉకార ఓంకార ప్రణవాస్వరూపిణి పుత్తుమారియమ్మ దేవ్యాః పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం. నారాయణ నమోస్తుతే. పల్లాలు తిప్పుకోండి, పల్లాలు తిప్పుకున్నా వాళ్ళు పల్లాలు తిప్పుకొని పక్కన వాళ్ళకి ఇచ్చారు. అక్కడికి నమస్కారం చేసుకునే